కేంద్ర ప్రభుత్వం ఆధార్‌లో ఏమైనా మార్పులు చేయాలంటే అయ్యే ఖర్చును పెంచడం జరిగింది. అవును. ఇప్పటివరకు ఉన్న రూ. 50 లేదా రూ. 100 అయ్యే ఖర్చును ఇప్పుడు రివైజ్ చేసింది. మరొక సర్ప్రైజ్ ఏంటంటే బాల్ ఆధార్ అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఇచ్చే బాల్ ఆధార్ కార్డ్‌పై కొన్ని సర్టిఫికేట్స్‌ని కంపల్సరీ చేసింది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ద అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు డీప్ క్వెస్ట్. ఈ వీడియోలో మనం ఆధార్‌లోని ఏ అప్‌డేట్స్‌కి ఎంత చార్జెస్ పడుతున్నాయి? ఇంతకుముందు ఎంతుండే, ఇప్పుడు ఎంతవరకు పెంచారు? ఏ అప్‌డేట్స్‌ని మనం ఫ్రీగా చేసుకోవచ్చు? బాల్ ఆధార్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఆధార్ అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ఫ్రీ బస్ స్కీమ్ కావాలా? ఆధార్ కార్డ్ చూపించాల్సిందే. గ్యాస్ సబ్సిడీ కావాలా? ఆధార్ కార్డ్ చూపించాల్సిందే. మొబైల్ సిమ్ కొనాలా? ఆధార్ కార్డ్ కావాల్సిందే. ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ కావాలా? వాటికి ఆధార్ కావాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా? ఆధార్ కంపల్సరీ. ఐటీ ఫైల్ చేయాలా? పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. ఇలా ప్రతీదీ ఆధార్ లేనిదే పనవ్వదు. మన రెగ్యులర్ జీవితంలో ఆధార్ లేనిదే అసలు పని నడవట్లేదు. సెప్టెంబర్ 2025 వరకు ఆల్‌మోస్ట్ 142 క్రోర్ ఆధార్ నంబర్స్ జనరేట్ అయ్యాయి. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ బయోమెట్రిక్ ఐడీ ఇనిషియేటివ్. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఆధార్ ఎంత ముఖ్యమో. ఇలాంటి ఆధార్‌లో మనం రెగ్యులర్‌గా నేమ్ చేంజెస్ గాని, అడ్రెస్ చేంజెస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజెస్, బయోమెట్రిక్ అప్‌డేట్స్ అంటే వేలిముద్రలు, ఐరిస్ అంటే కనుపాపలు అప్‌డేట్స్ చేయడం నిత్యం జరుగుతూనే ఉంటుంది. దానికి ఆధార్ సెంటర్ వారు రూ. 50, రూ. 100 చార్జ్ చేస్తూ ఉండేవారు. ఈ చార్జెస్‌ని యూఐడీఏఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ జారీ చేసే సంస్థ వారు పీరియాడికల్‌గా ఈ చార్జెస్‌ని రివైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క డివైస్ మెయింటెనెన్స్, హార్డ్‌వేర్ అప్‌డేట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ కోసం ఈ చార్జెస్‌ని రివైజ్ చేయడం జరుగుతుంటుంది. ఇంతకుముందు ఎంత చార్జెస్ పడుతుండే? ఇప్పుడెంత పెరిగాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1 డెమోగ్రాఫిక్ అప్‌డేట్స్ అంటే పేరు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్. ఇంతకుముందు వీటికి రూ. 50 అయ్యేది. ఇప్పుడు వీటిని విడిగా చేసుకోవాలంటే రూ. 75 చార్జెస్ పడుతున్నాయి. నెక్స్ట్ బయోమెట్రిక్ అప్‌డేట్స్ అంటే వేలిముద్ర, ఐరిస్, ఫోటో. ఇంతకుముందు వీటికి రూ. 100 చార్జెస్ ఉండేవి. ఇప్పుడు వీటిని రూ. 125కి పెంచడం జరిగింది. అక్టోబర్ 2028 తర్వాత ఇది రూ. 125 నుంచి రూ. 150 వరకు కూడా పెరగొచ్చు. ఒకవేళ బయోమెట్రిక్ అప్‌డేట్స్‌తో పాటు మన పేరు, చిరునామా, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవేవైనా చేస్తే వాటికి ఎక్స్‌ట్రా చార్జెస్ పడవు. కేవలం నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవి సెపరేట్‌గా చేస్తే మాత్రమే రూ. 75 పడతాయి. నంబర్ 3 డాక్యుమెంట్ అప్‌డేట్స్ అంటే అడ్రెస్ చేంజెస్, ఐడెంటిటీ ఎక్సెట్రా అన్నమాట. వీటిని మనం ఆన్‌లైన్‌లో మై ఆధార్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి ఎవరికి వారు ఇండివిడ్యుయల్‌గా చేసుకోవచ్చు. వాటికి ఎటువంటి చార్జెస్ లేవు. ఫ్రీగా జూన్ 14, 2026 వరకు కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో మనం ఆధార్ సెంటర్ వరకు వెళ్లి అక్కడ చేయించుకున్నట్లయితే ఇంతకుముందు రూ. 50 తీసుకునేవారు. ఇప్పుడు దాన్ని రూ. 75కి పెంచడం జరిగింది. నంబర్ 4 ఆధార్ సెంటర్స్ ద్వారా ఆధార్ కార్డ్‌ని ప్రింట్ ఔట్స్ తీసుకునే వారి కోసం. సీనియర్ సిటిజన్స్‌కి, రూరల్ ఏరియాస్‌లో ఉండేవారికి చాలా వారికి స్మార్ట్ ఫోన్స్ వాడకం తెలియదు. వారికి ఫోన్‌లో ఆధార్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియదు. సో, అట్లాంటి వాళ్ళు ఆధార్ సెంటర్స్‌కే వెళ్లి ఆటోమేటిక్‌గా ప్రింట్ ఔట్స్ తీసుకుంటారు. ఇంకొకరు ఎవరైతే వారి మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయించుకోలేదో వాళ్ళకి ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఓటీపీ రాదు. సో, వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా ఈకేవైసీ ద్వారా ఆధార్ సెంటర్స్ నుంచెల్లే డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాల్సొస్తుంటది. అలాంటి వారికి రూ. 40గా చార్జ్ చేస్తున్నారు. ఇది అక్టోబర్ 2028 నుంచి రూ. 50కి పెంచడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయించండి. మీ ఫోన్‌లో మై ఆధార్ పోర్టల్‌లో నుంచెల్లి ఆధార్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. కేవలం ప్రింట్ చార్జెస్ మాత్రమే మీకు పడతాయి. నంబర్ 5 హోమ్ ఎన్రోల్‌మెంట్ లేదా డోర్ స్టెప్ సర్వీసెస్. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానీ, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ గానీ, ఆధార్ సెంటర్‌ని ఫిజికల్‌గా విజిట్ చేయలేరో, అట్లాంటి వారి కోసం ఈ హోమ్ ఎన్రోల్‌మెంట్ లేదా డోర్ స్టెప్ సర్వీస్ తీసుకురావడం జరిగింది. వీరికి ఏదైనా సర్వీస్ చేయించుకున్నట్లయితే రూ. 700కి ఈ చార్జెస్ పెంచడం జరిగింది. జీఎస్టీతో ఇంక్లూడ్ అయ్యి. ఒకవేళ ఒకే అడ్రెస్‌లో ఒకరు లేదా ఎక్కువ మంది ఆప్షన్ చేసుకున్నట్లయితే ప్రతి ఎక్స్‌ట్రా పర్సన్‌కి రూ. 350 అదనంగా తీసుకుంటారు. స్పెషల్ రిలాక్సేషన్ ఫర్ చిల్డ్రన్స్. పిల్లలకు ఏం రిలాక్సేషన్స్ ఇచ్చారో తెలుసుకునే ముందు, అసలు పిల్లలకు ఇచ్చే ఆధార్ ఏంటిది? దాని గురించి వచ్చిన అప్‌డేట్ ఏంటిదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఇచ్చే ఆధార్‌నే బాల్ ఆధార్ అని అంటారు. దీన్నే బ్లూ ఆధార్ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ బాల్ ఆధార్ గురించి లేటెస్ట్ ఒక అప్‌డేట్ రావడం జరిగింది. జనరల్‌గా ఈ బాల్ ఆధార్‌లో పిల్లలకు వేలిముద్ర, ఐరిస్ స్కాన్స్ ఉండవు. వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆధార్‌తో లింక్ చేయడం జరుగుతుంది. స్కూల్ అడ్మిషన్స్‌కి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంట్రీస్‌కి, ఒకవేళ పేరెంట్స్‌కి పాస్‌పోర్ట్ ఉన్నట్లయితే వాళ్ళ పిల్లల్ని కూడా యాడ్ చేయాలంటే పిల్లలకి బాల్ ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఈ బాల్ ఆధార్‌లో కేవలం నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మాత్రమే ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే మై ఆధార్ యాప్‌కెళ్ళి మీ సిటీ, మొబైల్ నంబర్
ఎంటర్ చేసి ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని మీరు ఏ సెంటర్‌కైతే వెళ్లి బాల్ ఆధార్ చేయించాలనుకుంటున్నారో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ డేట్ రోజు ఆధార్ సెంటర్‌కి వెళ్లి అక్కడ ఫార్మ్ ఫిలప్ చేసి ప్రాసెస్ పూర్తి చేస్తే 60 నుంచెల్లి 90 డేస్ వరకు మీ ఇంటికి ఆధార్ పోస్ట్ ద్వారా వస్తుంది. లేదా ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా ఆధార్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళకిచ్చినా వాళ్ళు ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? నంబర్ 1 పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్. నంబర్ 2 పేరెంట్స్ యొక్క అడ్రెస్ ప్రూఫ్. నంబర్ 3 ఇంతకుముందు ఇది లేదు కానీ ఇప్పుడు కంపల్సరీ చేశారు. అదే బర్త్ సర్టిఫికేట్. ఇక మీదట బర్త్ సర్టిఫికేట్ లేనిదే బాల్ ఆధార్ ఇవ్వబడదు. 5 ఇయర్స్ లోపున్న పిల్లలకు బయోమెట్రిక్స్ ఇంకా ఐరిస్ ఇంకా అప్పుడే అప్డేట్ అవ్వవు కాబట్టి 5 ఇయర్స్ తర్వాత అంటే 5-7 ఇయర్స్ మధ్య ఒకసారి అప్డేట్ చేయాల్సింది ఉంటుంది. ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫోటో. తరువాత 15 ఇయర్స్ తర్వాత సెకండ్ అప్డేట్ చేయాల్సింది ఉంటుంది. మళ్ళీ బయోమెట్రిక్, మళ్ళీ ఫోటో, మళ్ళీ ఐరిస్. సో, ఇప్పుడు జనరల్ క్వెషన్. మరి ఈ అప్డేట్స్‌కి చార్జెస్ ఏమైనా ఉన్నాయా? ఫ్రీయా? ఫస్ట్ అప్డేట్ అంటే 5 ఇయర్స్ తర్వాత 5-7 ఇయర్స్ మధ్య చేసే అప్డేట్ ఫ్రీ. మళ్ళీ సెకండ్ అప్డేట్ అంటే 15 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ మధ్య చేసే అప్డేట్ కూడా ఫ్రీ. దీన్నే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనంటారు. ఎవరైతే 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ మధ్య అప్డేట్ చేయలేదో వారు 15 ఇయర్స్ లోపు మధ్యలో ఎప్పుడో ఒకసారి చేసుకున్నట్లయితే వారికి ఇంతకుముందు రూ. 125 పడేది. కానీ దీన్ని సెప్టెంబర్ 30, 2026 వరకు కూడా ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయించాల్సిన పిల్లలకు చాలా పెద్ద రిలీఫ్. సుమారు 6 క్రోర్ మంది చిన్న పిల్లలకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆన్‌లైన్ ఫ్రీ అప్డేట్ విండో. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు చాలా తక్కువ మంది. యూఐడీఏఐ వారు అందుకే గో టు డిజిటల్‌ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే మీ డాక్యుమెంట్స్ ఏమైనా అప్డేట్ చేయాల్సిందుంటే అవి మీరు మై ఆధార్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ అడ్రెస్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ అప్డేట్ వచ్చేసి జూన్ 14, 2026 వరకు కూడా ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఫింగర్ ప్రింట్, ఐరిస్ వీటన్నిటికి మాత్రం ఆఫ్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళాల్సింది ఉంటుంది. ఆధార్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వారు ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తే వారికి ఇవ్వొద్దు. వారిని ప్రింట్ రిసిప్ట్ తీసి ఇవ్వమని చెప్పండి. అప్డేట్ అయ్యాక స్టేటస్‌ని యూఐడీఏఐ లేదా మై ఆధార్ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌తో. చాలా అప్డేట్స్‌కి అసలు మధ్యవర్తులు అవసరమే లేదు. మిడిల్ మెన్. మాక్సిమం అప్డేట్స్ మీ ఓటీపీ ద్వారా మీరు మాత్రమే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ కింద సెప్టెంబర్ 30, 2028 వరకు మాత్రం ఈ చార్జెస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ ద్వారా వీటిని రివైజ్ చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే చార్జెస్ అయితే పెరిగాయి కానీ చాలా వాటికి టైమ్ లిమిట్‌తో ఫ్రీగా చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ అప్డేట్స్, ఫ్రీగా చిల్డ్రన్‌కి ఇచ్చే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్, బాల ఆధార్‌కి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇలా మీరు టైంకి అప్డేట్ చేసుకుంటే చాలా వరకు ఫ్రీగా ఉంటాయి. ఇది పెరిగిన రూ. 25 రూ. 50 గురించి కాదు గానీ, మన ఆధార్ అక్యురేట్‌గా, లీగల్‌గా మరియు ఫ్యూచర్ ప్రూఫ్‌గా ఉండడానికి ఇది సహాయపడుతుంది. మన నెక్స్ట్ వీడియోలో పాన్ ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలి, దాని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థాంక్ యూ. ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.